నమస్కారం, నేను డాక్టర్ రామకిషన్, మహమ్నార్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేస్తున్నాను. నేను ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. గత 25 సంవత్సరాలుగా మెడికల్ కళాశాలలో చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులకి, ఎంఎస్ విద్యార్థులకు నేను పాఠాలు చెప్తుంటాను. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టిన నేల మీదికి, అది నల్లమల ప్రాంతమైనటువంటి సోమశిల ప్రాంతానికి, కృష్ణానది తీరాన సోమశిల ప్రాంతానికి, 7 నదుల సంగమమైనటువంటి ఈ సంగమేశ్వర ప్రాంతానికి వచ్చినటువంటి ప్రపంచ ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, కృషిరత్న, అందరూ చాలా ప్రేమగా రైతు బంధు అని పిలుచుకునే పెద్దలు శ్రీ డాక్టర్ ఖాదరోలి గారు మా సోమశిల ప్రాంతానికి వచ్చినందుకు నేను సార్ని స్వాగతం పలుకుతూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సార్ నమస్కారం అండి. అది యాక్చువల్లీ ఈరోజు చాలామంది ఈ ఆహారం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. అది చాలామందికి పట్టణాల్లో కూర్చొని మాట్లాడడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. కానీ వీటన్నిటితో పాటు ఆహారము, ఆరోగ్యము ఎంత ముఖ్యమో, రైతుల గురించి మాట్లాడడము, రైతులు పండించే పంటల గురించి మాట్లాడడము, పండించే విధానంలో ఈ మన సాంప్రదాయ పద్ధతుల గురించి మాట్లాడడము చాలా కొద్దిమంది మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లోకి అమెరికాలో ఉండి అత్యంత ఖరీదైనటువంటి ఉద్యోగమును వదులుకొని ఈ ప్రాంతానికి, ముఖ్యంగా గత 2-3 దశాబ్దాల కాలంగా కర్ణాటక కేంద్రంగా పనిచేస్తూ ఈ మధ్యలోనే దాదాపు 2-3 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలకు పరిచయమై, అదేవిధంగా మహారాష్ట్ర, అదేవిధంగా మిగతా రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ప్రముఖంగా తన గొంతును వినిపిస్తున్నారు. సార్, అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఒక పొద్దుటూరు ప్రాంతంలో పుట్టినట్టు మాత్రమే మాకు తెలుసు. అసలు ఈ రైతుల గురించి, ప్రధానంగా ఈ తినే ఆహారం గురించే మీరు ఎందుకు మాట్లాడాలనుకున్నారు? అందరికీ నమస్కారం. ప్రతి జీవికి ఆహారం కావాలి. జీవం అంటే ఆహారంతోనే చైతన్యవంతంగా జీవించడానికి వీలవుతుంది. అలాంటి మూల పదార్థాన్ని గడిచిన 50-60 సంవత్సరాల్లో పారిశ్రామిక విధానంలో తయారు చేస్తూ విషపూరితమైన ఆహారాన్ని మొత్తం భూగోళం మీద ఉన్న మానవ జాతికి అందజేస్తూ అనేక రోగాల్ని సృష్టిస్తున్నారు. ఈ పారిశ్రామిక విధానంలో ఆహారపు రాజకీయాల్ని విచ్చలవిడిగా అందరి మీద రుద్దుతూ వట్టి వాణిజ్యీకరణం ఒక్కటే ముఖ్య ఉద్దేశంగా తయారైన ఈ ప్రపంచపు పోకడలు ముందు తరాలకు చాలా కంటకంగా తయారవుతాయని నాకు 30 సంవత్సరాల క్రితం ప్రజ్ఞలోకి వచ్చింది. సో దాని గురించి ఏదైనా చేయాలి, ఈ విషయాల్ని ప్రజలకి ఈ ఎరుకను కలగచేయాలి అనే ఒక పెద్ద ఆశతో 1997లో అమెరికా వదిలి వెనక్కి వచ్చాను. అప్పటి నుంచి పర్యాయంగా మనం నిజమైన ఆహారం అంటే ఏమిటి, ప్రకృతి అద్భుతమైన అమృత తుల్యమైన ఆహార పదార్థాలని ప్రతి జీవికి అందజేస్తుంది. బుద్ధున్న మనం ఈ విషయాల్ని, ఈ జ్ఞానాన్ని, ఈ ఎరుకను సంగ్రహించకుండా పారిశ్రామిక విధానంలో ఆహారాల్ని ఉత్పాదన చేసుకొని ప్రస్తుతం కనిపిస్తున్న ఆధునిక జీవన విధానంలో ఉన్న అనేక భయంకరమైన రోగాలకు పాల్పడి ఆసుపత్రుల చుట్టూ ఆ ట్యాబ్లెట్ల కోసం, ఆపరేషన్ల కోసం తిరగటం నాకు చాలా విపర్యాసం అనిపించింది. అంటే క్లుప్తంగా ఇప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇవి. సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ప్రకృతి నిర్ణయించినట్టు మన పచననాళానికి కావలసిన ఆహార పదార్థాలని ఇంకా మానవజాతి పూర్తిగా ఎరుకతో, ప్రజ్ఞతో తినటం మొదలు పెట్టలేదు అని ఒక విషయం నాకు తెలిసిన వెంటనే దాని గురించి ఆలోచించటం మూలంగా, నేను విజ్ఞానిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ విషయాలన్నిటినీ ప్రస్తుత పాశ్చాత్య విజ్ఞాన విధానాలు అన్నిటినీ విడమరచి తీసి అన్నిటినీ పరిశోధనలు చేస్తున్నాయి. కానీ సమగ్రంగా మనం ఈ భూమి మీద జీవం గురించి ఆలోచించి, అంటే మన జీవం
వేరే జీవులు వేరు కాదు, అవి బాగుంటే మనం బాగుంటాం, అన్నిటికీ ఒకదానికొకటి సంబంధం ఉంది. ఇలా భూమి మీద ఉన్న మూగజీవుల్ని, క్రిముల్ని, కీటకాలని మనం మన కృషి పద్ధతులతో నాశనం చేస్తూ ఆహారం ఉత్పాదన చేసుకొని మనం తిని బాగుపడతామనేది అతి అవైజ్ఞానికమైన విషయం. అంటే ప్రస్తుతం గడిచిన 40-50 సంవత్సరాల్లో మనం తేనెటీగల సంఖ్యను చూస్తే ప్రస్తుతం 8% మాత్రమే మిగిలి ఉంది అని అంచనాలు వేయబడుతున్నాయి గడిచిన 100 సంవత్సరాల క్రింద పోలిస్తే. అంటే తేనెటీగలు లేకుంటే మొత్తం ప్రకృతిలో పరాగ సంపర్కము చాలా, అంటే ఒక్క తేనెటీగని కాదు, అలాంటి పిచ్చుకలు, ఎన్నో పక్షులు, ఇలాంటివన్నీ మాయమవుతూ ఉన్నది ఒకవైపు గమనిస్తూనే మనం ఆధునిక కృషి పద్ధతులను, తాంత్రిక యాంత్రిక పరికరాలను అతి ఎక్కువగా వాడటం మొదలు పెట్టడం వల్ల మూగజీవులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దానికి తోడు అడవుల్ని నాశనం చేసి పెద్ద ప్రమాణంలో నీళ్లను పోగు చేసి డ్యాములు కట్టి ఎరువులను వేసి క్రిమి కీట కలుపునాశక పదార్థాలని వేల టన్నుల సంఖ్యలో ఉత్పాదన చేసి భూమికి వేసి నేల తల్లిని చంపి, ఇలా మనం చేస్తున్న దురంతాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, చివరికి ఇవంతా మన నోట్లోకే వస్తున్నాయని గమనించలేని దుస్థితిలో మానవ జాతి కొట్టుమిట్టాడుతుంటే వీళ్ళన్నిటినీ సమగ్రంగా ప్రజలకు ఎరుక కలుగచేయాలని ఒక తపనతో 20 సంవత్సరాలుగా ఈ విషయాల్ని ప్రజల ముందుకి, ఇవి చాలా సమగ్రంగా సంక్లిష్టమైన సంకీర్ణమైన విషయాలు సామాన్యులకు ఎలా అందజేయాలి, అది మన ఆరోగ్యం చెడిపోతుంది, దానికి సంబంధం ఉంది మనం తినే పదార్థాలకు. సో అక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఆహారం కావాలంటే మనం వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయం చేయాలంటే కృషి పద్ధతుల్ని మనం సరిగ్గా ఉంచుకోవాలి, కృషి పద్ధతులు సరిగ్గా ఉండాలంటే పర్యావరణాన్ని సరిగ్గా చూసుకోవాలి, పర్యావరణం సరిగ్గా ఉండాలంటే అడవులు బాగుండాలి, అడవులు బాగుండాలంటే ప్రకృతి మాతను మనం సమగ్రంగా పూజిస్తూ మమేకమై జీవనం చేయగలిగితే మాత్రమే ఈ అవినాభావ సంబంధాలన్నీ సమతులనంగా ఉంటాయి. లేకపోతే మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఇరుక్కొని మొత్తం మానవ జాతి అనారోగ్యంతో చాలా కొట్టుమిట్టాడుతుంది. సో వీటన్నిటికీ పరిష్కారం మరలా మనం సహజ జీవనానికి వెళ్ళటం, అతి నిరాడంబరంగా మన పదార్థాలని మనం పెంపొందించుకోవాలంటే ప్రకృతి వనరులని అతి సూక్ష్మ ప్రాణంలో వాడుతూ ఆ సస్టైనబిలిటీ అంటే సుభద్రంగా ముందు తరాలకు ప్రకృతిని అలాగే ఉంచి, లేకపోతే సారవంతాన్ని పెంచి ఇవ్వగలిసిన మన బాధ్యతని మరిచి ప్రతి సంవత్సరం భూమి మీద 100,000 ఎకరాలని ఎడారిగా మారుస్తున్నాం ఈ కృషి పద్ధతులతో. సో వీటన్నిటికీ సమగ్రంగా ఒక దారి దొరకాలంటే మనం తింటున్న ఆహార పదార్థాలని స్వచ్ఛంగా, శుభ్రంగా, విషముక్తంగా పెంచుకొని తినే ఒకే ఒక పద్ధతి ఏది అని మనం వెతికితే, పరిశోధన చేస్తే ఇవన్నిటినీ ఆలోచించే మన పూర్వీకులు మన పద్ధతుల్ని నిర్వచించారా అనే అంత ఆశ్చర్యకరమైన విషయాలు గడిచిన 30 సంవత్సరాల్లో నాకు కనిపించాయి. సో ఇంత అద్భుతమైన విషయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని నా అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.